మన ఆర్గనైజేషన్ ద్వారా మొత్తం 7 రాష్ట్రాల్లో మన భారతదేశంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో బాల సంస్కార కేంద్రాలు ఉన్నాయి. మొత్తం బాల సంస్కార కేంద్రాల యాక్టివిటీస్ అన్ని చూసామని ప్రస్తుతం నేను ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చూస్తున్నాను. నాకు బాల సంస్కార కేంద్రాలు అంటే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ నాకు. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ చిన్నపిల్లలకి ఏదైనా చెప్పాలన్నా గానీ కొంచెం అందుకని ఆ బాధ్యత కూడా నేనే చూస్తున్నాను. ముందుగా పరిచయం చేసుకుందాం అందరం. నా పేరు కె మాధవ్ శంకర్, డౌన్ ఇందిరానగర్. నా పేరు సుధారాణి వెంకటనాయనపల్లె. నా పేరు భూదేవి, మా ఊరు చింతలపేట గ్రామం. మా ఊరి పేరు గోసన్పల్లె. నా పేరు ఎం సునీత. నా పేరు పూజిత, మాది కృష్ణగిరి గ్రామం. నా పేరు మదన కుమారి, సీసముద్ర. నా పేరు మౌనిక, మలయాళ డోన్ మండలం. నా పేరు ఎస్ లక్ష్మీదేవి, ఎర్రగుంట్ల గ్రామం, నంద్యాల డిస్ట్రిక్ట్. నా పేరు గొల్ల నిర్మల, దొరపల్లి గ్రామం. నా పేరు మహేశ్వరి సార్, మై విలేజ్ వచ్చేసి లక్ష్మీపల్లి సార్. నా పేరు కే అంజనమ్మ, మాది మల్లంపల్లి గ్రామం సార్. ప్రధానంగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక 4 అంశాల గురించి చర్చించుకుందామని. ఈ మొదటి పేజీ వచ్చేసి గురువుకు సంబంధించినటువంటి అంశాలు, రెండో పేజీ వచ్చేసి విద్యార్థికి సంబంధించినటువంటి అంశాలు. సమాజంలో బయట వ్యక్తులకి ఎంతవరకు జ్ఞానం అవసరమో లేదో తెలియదు కానీ గురువుకు మాత్రం ఖచ్చితంగా జ్ఞానం అనేది చాలా అవసరం. అంటే మనం ఒకరికి విద్య బోధిస్తున్నాం అంటే దాని గురించి మనకు పూర్తి అవగాహన ఉండాలి ఖచ్చితంగా. సో మనం ముందుగా మనం ఒక బాల సంస్కార కేంద్రం ఉపాధ్యాయులుగా గురువుకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటనేది ఇవ్వడం జరిగింది. మొదటిది వచ్చేసి జ్ఞానం. గురువుకు తన బోధనా విషయాలపై లోతైనటువంటి జ్ఞానం ఉండాలి, నిరంతరము నేర్చుకునే తత్వం కలిగి ఉండాలి. మనకు ఆ అవగాహన లేకపోతే మనం చెప్పే విషయాల్లో స్పష్టత ఉండదు. మనకు ఆ విషయం తెలిస్తే మనం ఎంత చక్కగానే మాట్లాడచ్చు దాని గురించి. మనం పల్లెటూరులో చూస్తే మనకు భజనలు చేసేవాళ్ళు కొన్ని వందల పాటలు పాడతారు, వాళ్ళకి చదవడం రాయడం కూడా రాని వాళ్ళు చాలా మంది ఉంటారు. మనకు విని నేర్చుకునే తత్వం ఉంటుంది, మనకు తెలియని అంశాన్ని మనం నేర్చుకునే తత్వం ఉండాలి. అలాగే ఓర్పు సహనం, అంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉండే వాళ్ళకి సహజంగా ఓర్పు సహనం చాలా అవసరం. ఈ 2 లక్షణాలు సహజంగా మాతృమూర్తులకు ఉంటాయి. అంటే స్త్రీ వివాహం ముందు ఎలా ఉన్న వివాహం తర్వాత పిల్లలు బాగా విసిగిస్తారు కాబట్టి తల్లిని ఆటోమేటిక్ వచ్చేస్తాయి 2. విద్యార్థుల సందేహాలని సహనంతో వినాలి, అలాగే వివిధ స్థాయిల విద్యార్థులను అర్థం చేసుకునే సామర్థ్యం కూడా ఉండాలి. పిల్లలు వాళ్ళ సందేహాలు అడగడానికి ప్రోత్సహించాలి, మనం ఖచ్చితంగా ప్రోత్సహించాలమ్మా. ప్రశ్న అడిగితేనే వాళ్ళు నేర్చుకోగలరు. మేము అడిగితే ప్రశ్న అడిగితే టీచర్ గారు కొడతారేమో తిడతారేమో అనే భావం లేకుండా వాళ్ళని సందేహాలు అడగడానికి ప్రోత్సహించండి. అదే సమయంలో ఏదో పిచ్చివి కాకుండా జ్ఞానవంతమైనటువంటి ప్రశ్నలు అడిగేలాగా కూడా వాళ్ళని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రేరణ, విద్యార్థులను ప్రోత్సహించాలి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. అలాగే మార్గదర్శకత్వం, విద్యార్థులకు సరైన దిశానిర్దేశం చేయాలి, వారి భవిష్యత్తుకు మార్గం చూపాలి. విద్యార్థులకి రకరకాలైనటువంటి అభిరుచులు ఉంటాయి, వాళ్ళు ఏం చదువుకుంటే ఏం చేస్తే అది అవుతారు అనేది మార్గనిర్దేశం చేయగలగాలి. అలాగే న్యాయం, విద్యార్థులందరినీ సమానంగా చూడాలి, పక్షపాతం లేకుండా వ్యవహరించాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. సహజంగా గురువుకి కొంతమంది అంటే ఆసక్తి ఉంటుంది, సహజంగానే ఉంటుంది. ఎవరైతే బాగా చదువుతారో, ఎవరైతే బాగా నేర్చుకోగలుగుతారో వారంటే కొంచెం ప్రేమ ఉంటుంది. గురువుకి ఎప్పుడు అల్లరి చేసే వాళ్ళ మీద కూడా ప్రేమ ఉంటుంది. ఎవరి మీద మనకు ప్రత్యేకంగా ప్రేమ ఉన్నప్పటికీ ఆ సమభావం అనేది అందరి మీద మనకు కనిపించేలాగా చూసుకోవాలి. ప్రతి ఒక్కరిని కూడా మనం ఆ విధంగా చూసుకోవాలి. అలాగే సంభాషణ నైపుణ్యాలు, సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయగలగాలి, విషయాల్ని స్పష్టంగా వివరించాలి. అంటే ఇది గురువుకు ఉండాల్సినటువంటి గొప్ప లక్షణం అమ్మా. మీరు మీ బాల సంస్కార కేంద్రాల్లో చక్కగా మాట్లాడతారు, అందులో ఏమనం లేదు. కానీ బయట మాట్లాడడం కూడా మీకు అలవాటు అవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే భవిష్యత్తులో మీరు రకరకాల రోల్స్ తీసుకోవాల్సి రావచ్చు. మీరు అలాంటి సందర్భంలో మీరు ఈ సంభాషణ నైపుణ్యాలు అనేవి మీకు వ్యక్తిగతంగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ గుణాలు అనేవి ఖచ్చితంగా గురువుకు అవసరం. అలాగే విశ్వసనీయత, గురువు ఎల్లప్పుడూ విశ్వసనీయత కలిగి ఉండాలి, విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలి. సో పిల్లలు ఎప్పుడు కూడా గురు స్థానంలో తల్లిదండ్రుల స్థానంలో ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారు చూసి నేర్చుకుంటారు. సో కాబట్టి గురువుగా మీరు ఎప్పుడు ఆదర్శంగా ఉన్నారనుకోండి. ఒక ఉదాహరణ, బాల సంస్కార కేంద్రం పిల్లలందరూ బొట్టు పెట్టుకోవాలి. మన బాల సంస్కార కేంద్ర టీచర్ ఎవరు బొట్టు పెట్టుకోలేదు. బొట్టు పెట్టుకోకుండా పిల్లలందరూ బొట్టు పెట్టుకుంటే వింటారు వాళ్ళు? ఏమన్నా గురువు గారు పెట్టుకోలేదు మాకు చెప్తుంది అనుకుంటారు మనసులో. సో కాబట్టి మనం వాళ్ళకి ఆదర్శంగా ఉంటూ విశ్వసనీయత అనేది కలిగి ఉండాలి. అలాగే ఆధ్యాత్మికత, మనకు ఆధ్యాత్మికత చింతన ఉండాలి. అలాగే సమాజానికి ఉపయోగపడే విధంగా మార్గదర్శకం చేయగలగాలి. సో సంస్థ వైపు నుంచి కొన్ని కార్యక్రమాలు చేయమంటాం, కొన్ని కార్యక్రమాలు మీ ఛాయిస్ కి వదిలేస్తాం. ఇప్పుడు గ్రామంలో మనకు ఒక దేవాలయం ఉంది. మన బాల సంస్కార కేంద్రం తరపు నుంచి నెలలో ఒకసారి గ్రామంలో ఉండేటువంటి దేవాలయం పిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళతో శుభ్రం చేయించాం అనుకోండి, పిల్లల్లో కూడా ఈ దేవాలయం నాది, నా దేవాలయం నేను శుభ్రం చేసుకోవాలని భావన వస్తుంది. సో అవన్నీ మనం చేయాలంటే మనకు ఆధ్యాత్మిక భావన ఉండాలి ఖచ్చితంగా. అలాగే దేశభక్తి, ఈ దేశభక్తి అంటే దేశం పట్ల గౌరవం ప్రేమ కలిగి ఉండడం, అలాగే విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడం, దేశ అభివృద్ధికి తోడ్పడే పౌరుల్ని తయారు చేయాలి. మనం ప్రతి నెల సిలబస్ లో 4 జీవిత చరిత్రల గురించి చెప్పుకుంటుంటాం కదమ్మా. భవిష్యత్తులో మీ గ్రామాల నుంచి మీ శిష్యరికంలో ఉన్నటువంటి పిల్లలు అలా భవిష్యత్తు తరాలు వాళ్ళ గురించి చెప్పుకునే స్థాయిలో ఎదగాలి ఖచ్చితంగా. వాళ్ళు దేశం కోసం అట్లా ఆ స్థాయిలో ఎదిగితే మనకు అలాగే మీకు ఇద్దరికి గౌరవం ఉంటుంది. అది హిందూ ధర్మం పట్ల గౌరవం కలిగి ఉండాలి. అలాగే విద్యార్థుల్లో హిందూ ధర్మం పట్ల అవగాహన పెంచాలి, హిందూ ధర్మంలోని గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియాలి. ఈ 3 ఆల్రెడీ మనం చేస్తున్నటువంటి అంశాలు. ఇవి గురువుకు ఉండాల్సినటువంటి లక్షణాలు. ఇంకా గురువుకు సంబంధించినటువంటి దాంట్లో రెండో టాపిక్, ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో సంబంధాలు ఏర్పరచుకోవడం. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అమ్మా. మనకి ఎప్పుడైతే తల్లిదండ్రులతో మంచి సత్సంబంధాలు ఉంటాయో మనం వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలం, వాళ్ళ సహకారంతో పిల్లల్లో కూడా మార్పు తీసుకురాగలం. ఇది దేనికోసం అంటే విద్యార్థుల అభివృద్ధికి మొట్టమొదటిగా. విద్యార్థుల యొక్క బలాలు, బలహీనతలు, ఆసక్తులు తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే తల్లికి తండ్రికి పిల్లల గురించి బాగా తెలుస్తుంది, తల్లికి బాగా తెలుస్తుంది. సో మనం వాళ్ళతో
మాట్లాడడం వల్ల ఆ విద్యార్థి యొక్క బలం ఏంటి బలహీనత ఏంటి తెలుస్తుంది. దాని ప్రకారం మనం దాన్ని శిక్షణ ఇచ్చేటప్పుడు మనకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే విద్యార్థుల అభ్యాసంలో ఎదురయ్యే సమస్యల్ని గుర్తించి పరిష్కరించడానికి కూడా వీలవుతుంది. సో ఆ విద్యార్థి యొక్క బలహీనత మనకు తెలిసినప్పుడు మనం దాన్ని బలోపేతం చేయడం కోసం మనం రకరకాల ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది ఇంట్లో. అలాగే విద్యార్థుల ప్రవర్తన మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి కూడా అది ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత సహకార వాతావరణం. విద్యార్థులు తల్లిదండ్రులు కలిసి పనిచేస్తే విద్యార్థుల అభివృద్ధికి మంచి వాతావరణం ఏర్పడుతుంది. విద్యార్థుల పురోగతి గురించి ఇద్దరు చర్చించుకోవడానికి వీలవుతుంది. మనం చెప్పే అన్ని కూడా విద్యార్థుల భవిష్యత్తు గురించే కాబట్టి సో తల్లిదండ్రులు గురువులు కలిసి పనిచేస్తే అది పిల్లలకి ఎంతో ఉపయోగం అనమాట. అది వాళ్ళ జీవితంలో మంచి ఉన్నతగా ఎదగడానికి కూడా అది ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే విశ్వాసం అనేది కూడా ఒకటి ముఖ్యమైనటువంటి అంశం. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య మంచి సంబంధాలు ఉంటే విద్యార్థులపై సానుకూల ప్రభావం ఉంటుంది. విద్యార్థులు కూడా తమ సమస్యలను ఉపాధ్యాయులతో పంచుకోవడానికి వెనకాడరు. పిల్లలు అన్ని తల్లిదండ్రులు చెప్పలేకపోవచ్చు. మా తల్లిదండ్రులతో గురువు గారికి మంచి చనువు ఉంది అనుకున్నప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా చెప్పలే అంశాలు కూడా మీ దృష్టికి తీసుకురావచ్చు. మీరు వాటిని తల్లిదండ్రులతో మాట్లాడి చిన్నగా వాటిని పరిష్కరించడానికి కూడా మనకు చాలా అవకాశం ఉంటుంది. సో అయితే ఈ సంబంధ బాంధవ్యాలు ఎలా ఏర్పరచుకోవాలనే దానికి కూడా కొన్ని సూచనలు ఉన్నాయి. తల్లిదండ్రుల సమావేశాలు. క్రమం తప్పకుండా తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించడం, విద్యార్థుల పురోగతి గురించి తల్లిదండ్రులకు తెలియజేయడం. ఈ రోజుల్లో పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ అన్నింటిలో కూడా నెలకొక పేరెంట్స్ మీటింగ్ మ్యాండేటరీ. ఎందుకంటే ఇది అంత ముఖ్యమైనటువంటి అంశం అనమాట. తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి మధ్య కోఆర్డినేషన్ అనేది చాలా ముఖ్యం. వాళ్ళకి విద్యార్థుల యొక్క పురోగతి అంటే వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, కేవలం మన సంస్థ నుంచి నేర్పించేటువంటి మంచి అంశాలనే కాకుండా చదువు గురించి కూడా. ఎందుకంటే మనం 2 గంటలు చదివే చెప్తాం, అరగంట మాత్రమే మనం సిలబస్ చెప్తాం. కాబట్టి ఆ 2 విషయాలు మీరు తల్లిదండ్రులతో డిస్కస్ చేయడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. అలాగే వ్యక్తిగత సంభాషణలు. అవసరమైనప్పుడు తల్లిదండ్రులతో వ్యక్తిగతంగా మాట్లాడడం, విద్యార్థుల సమస్యలను సందేహాలను చర్చించడం, అలాగే సాంకేతికను ఉపయోగించడం. ఇందాక చెప్పుకున్నట్లుగా వాట్సాప్ అవ్వచ్చు, ఈమెయిల్ అవ్వచ్చు వంటి మాధ్యమాల ద్వారా తల్లిదండ్రులతో సంప్రదించడం, పాఠశాల వెబ్సైట్ లేదా యాప్ ద్వారా సమాచారం అందించడం. అంతేకాకుండా భవిష్యత్తులో మన బాల సంస్కార కేంద్రాలన్నీ కూడా డిజిటలైజ్ చేయాలనే ఆలోచన కూడా ఉంది. అంటే ప్రతి బాల సంస్కార కేంద్రంగా అంటే టీవీ రూపంలో అవ్వచ్చు, ప్రొజెక్టర్ రూపంలో అవ్వచ్చు, లేదా వేరే సాంకేతిక పరికరాల రూపంలో అవ్వచ్చు, విద్యార్థులకు చెప్పేటువంటి అంశాలను డిజిటల్ గా చెప్పాలి. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో గౌరవంగా మర్యాదగా వ్యవహరించాలి. విద్యార్థుల గురించి తల్లిదండ్రులతో నిజాయితీగా మాట్లాడాలి. ఎందుకంటే సహజంగా మనుషులంటేనే రకరకాల మనస్తత్వాలు వాళ్ళు ఉంటారు. ఒకళ్ళు మంచిగా మాట్లాడతారు, ఒకళ్ళు కఠినంగా మాట్లాడతారు. సో వాళ్ళు ఎలా మాట్లాడినప్పటికీ వాళ్ళతో మనం కొంచెం జాగ్రత్తగా మర్యాదగా వ్యవహరించినట్లయితే మన లక్ష్యం గొప్పది కాబట్టి అది నెరవేరడానికి మనకు ఉపయోగపడుతుంది. సో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కలిసి పనిచేస్తే విద్యార్థుల భవిష్యత్తు అనేది ఖచ్చితంగా మెరుగుపడుతుంది. అలాగే తర్వాత 2 అంశాలు కూడా పిల్లల గురించి. పిల్లలు కూడా మంచిగా ఉంటేనే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు మంచి వాళ్ళుగా ఉంటారో గ్రామానికి మంచి పేరు వస్తుంది, మన దేశానికి మంచి పేరు వస్తుంది. ఇలా అవ్వాలి అంటే 2 లక్షణాలు ప్రధానం పిల్లలకి. మొదటిది వచ్చేసి పిల్లల్లో ఖచ్చితంగా నాయకత్వ లక్షణాలు ఉండాలండి. హిందూ సమాజంలో నేడు కొరవడినటువంటి ప్రధానమైనటువంటి అంశం నాయకత్వం. మరి పిల్లలు నాయకులుగా తీర్చిదిద్దాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి అంశాలు ఏంటంటే ప్రోత్సాహం మరియు స్వీయ విశ్వాసం. అంటే వాళ్ళని ప్రోత్సహించడం, వాళ్ళ పట్ల వాళ్ళకి విశ్వాసం కలిగించడం. పిల్లలు చేసే మంచి పనులను మెచ్చుకోవాలి. వారిని ప్రోత్సహించడం ద్వారా వారి తప్పుల్ని సరిదిద్దేటప్పుడు వారిని నిందించకుండా వాటి నుండి నేర్చుకునేలా చేయాలి. మనం ఏదైనా పిల్లలకి వాళ్ళు మంచి పని చేసినప్పుడు మనం ప్రోత్సహించడం, అలాగే మనం ఎప్పుడైతే వాళ్ళని ప్రోత్సహిస్తామో వాళ్ళ మీద వాళ్ళకి విశ్వాసం వస్తుంది. ఒకవేళ వాళ్ళు తప్పు చేసినా కానీ మనం కఠినంగా కాకుండా నువ్వు ఇలా చేస్తే ఇంకా బాగుండేది అని వాళ్ళకి చక్కగా చెప్పడం వల్ల కూడా వాళ్ళు చక్కగా నేర్చుకుంటారు. అలాగే బాధ్యత మరియు నిర్ణయాత్మకత. చిన్న చిన్న పనులను వారికి అప్పగించి వాటిని పూర్తి చేసేలాగా ప్రోత్సహించడం, వారి సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశాలను కల్పించడం, వారి నిర్ణయ ఫలితాలను వారి అనుభవించేలా చేయడం. అలాంటివి కూడా మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేయాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచే ఏదైనా ఓటమి ఎదురైతే దాని నుంచి వాళ్ళు పాఠాలు నేర్చుకోలేకపోతే భవిష్యత్తులో ఓటమి ఎదురైతే కుంగిపోతారు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఆ తర్ఫీదు ఇవ్వాలి మనం. అలాగే కమ్యూనికేషన్ మరియు సామాజిక నైపుణ్యాలు. వారి భావాల్ని స్పష్టంగా వ్యక్తీకరించడానికి ప్రోత్సహించాలి. ఇతరులతో ఎలా మెలగాలో నేర్పించాలి. సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనేలాగా ప్రోత్సహించాలి. అలాగే తోటి పిల్లలతో ఎలా మెలగాలి. మనం సాధారణంగా గమనించేటువంటి అంశం బాల సంస్కార కేంద్రం పిల్లలు ఏదైనా చెప్పమన్నా అనుకోండి, ఎవరు చెప్పరు. ఒకళ్ళు లెగుస్తారు చెప్పడానికి. వాళ్ళు ఏదైనా తప్పు చెప్తే మిగిలినందరూ నవ్వుతారు. వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు ప్రోత్సహించాలి. కానీ మీరు నవ్వి అవహేళన చేస్తే రెండోసారి వాళ్ళు చెప్పడానికి జంకుతారు. అట్లా పక్క వాళ్ళతో మనం ఎలా మెలగాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం నేర్పించాలి. అలాగే సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనేలాగా చేయాలి. ఉదాహరణకి గ్రామంలో జరిగే భజనలు అవ్వచ్చు, లేదంటే ఏమైనా తిరణాల కార్యక్రమాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలా సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనేలాగా కూడా వాళ్ళని చేయడం ద్వారా కూడా నాయకత్వ లక్షణాలను ఏర్పడతాయి. అలాగే సమస్య పరిష్కారం మరియు విమర్శనాత్మకమైనటువంటి ఆలోచన. సమస్యలను పరిష్కరించడానికి వారిని ప్రోత్సహించాలి. విమర్శనాత్మకంగా ఆలోచించేలాగా శిక్షణ ఇవ్వాలి. వివిధ దృక్కోణాలను పరిశీలించేలాగా ప్రోత్సహించాలి. మనందరికీ తెలుసు జీవితంలో ప్రతి మనిషికి సమస్యలు వస్తాయి. కానీ ఆ సమస్యలను ఒక్కొక్కలాగా ఎదుర్కొంటారు. కాబట్టి పిల్లలు చిన్నప్పటి నుంచి ఈ సమస్యలను ఎదుర్కోవడంలో వాళ్ళకి తర్ఫీదు ఉంటే గనక వాళ్ళలో మంచి నాయకత్వ లక్షణాలు ఏర్పడతాయి. బలంగా కూడా తయారవుతారు. సో అందుకని సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళని ప్రోత్సహించాలి. ఈ విమర్శనాత్మకంగా ఆలోచించే శిక్షణ అనేది చాలా ముఖ్యం మన పిల్లలకి. ప్రత్యేకంగా నేడు హిందూ సమాజానికి కొరవడి ఉన్నటువంటి అంటే లోపం ఏదైనా ఉంది అంటే ప్రధానంగా ఈ విమర్శనాత్మకంగా ఆలోచించే ఈ లక్షణం లేకపోవడం. అంటే ఈ రోజులో జనరల్ గా అనుకుంటాం ఇప్పుడు క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, హిందూ గ్రంథాలని, హిందూ దేవి
దేవి దేవతల్ని అవహేళన చేసి మాట్లాడుతున్నారని మనం అనుకుంటాం. పాత రోజుల్లో అవహేళన ఉండేది కానీ చర్చ ఉండేది. ఉదాహరణకి ఆది శంకరాచార్యులు గారి గురించి మనందరికీ తెలుసు. అప్పట్లో వేదం చెప్పినటువంటి రకరకాల పద్ధతులు సమాజంలో ఉండేవి. వాటన్నింటినీ ఆ చర్చల ద్వారానే సాల్వ్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఒకే అంశాన్ని వివిధ రకాలుగా మనం పరిశీలించగలగాలి. అలా పరిశీలించినప్పుడే ఈ ప్రశ్నలు మనకు ఉద్భవిస్తాయి, దానికి మన సమాధానం తెలుస్తుంది. ఈ తత్వం పిల్లల్లో చాలా అవసరం, ఒక నాయకుడికి చాలా అవసరం. అలాగే ఆదర్శవంతమైనటువంటి పాత్ర, పిల్లలకు మంచి ఆదర్శంగా ఉండాలి. నిజాయితీ, కరుణ మరియు బాధ్యత వంటి విలువల్ని పిల్లలకు నేర్పాలి. వారికి స్ఫూర్తినిచ్చేటువంటి నాయకుల గురించి చెప్పాలి. అలాగే ఈ గుణాలు నిజాయితీ, కరుణ మరియు బాధ్యత ఇవన్నీ కూడా మనం నీతి కథల రూపంలో పిల్లలకి ఆల్రెడీ అందిస్తున్నాము. అలాగే ప్రదర్శన నైపుణ్యాలు, పిల్లలు ఎలా మాట్లాడాలో నేర్పించాలి. అలాగే వారు నుంచొని మాట్లాడేటప్పుడు వాళ్ళు భంగిమ, కంటి చూపు మెరుగుపడడానికి సహాయపడాలి. ప్రజల ముందు మాట్లాడే అవకాశాలను కూడా కల్పించాలి. వారి సొంత అభిప్రాయాన్ని ఏర్పరచుకునేలాగా ప్రోత్సహించాలి వాళ్ళని. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, స్వధర్మే నిధనం శ్రేయ. దాని భావం ఏంటంటే, స్వధర్మం మనకు తక్కువ మేలు చేసినా అందులో ఉండడం శ్రేయస్కరం, పరధర్మం ఎక్కువ మేలు చేసినా అందులో ఉండడం ఎప్పటికైనా ప్రమాదకరం అని దాని అర్థం అనమాట. ఒక విషయాన్ని వాళ్ళు పదే పదే రకరకాలుగా ఆలోచించినప్పుడు వారికంటూ సొంత అభిప్రాయాలు ఏర్పడతాయి. మన గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా దాంట్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం, అందరినీ సామూహికంగా అందరు కలిసి ఒక జట్టుగా పనిచేయాలి. తరువాతి తరం గ్రామంలో ఐకమత్యంగా ఉండాలంటే బాల సంస్కార కేంద్రంలో పిల్లలందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి. వారు కులాలు ఏవైనా, వారి ఆలోచనలు ఏవైనా, వాళ్ళ అభిప్రాయాలు ఏవైనా కానీ ఏదన్నా పని కోసం మనం అందరం కలిసి పని చేయాలన్న భావన ఉండాలి. అలా ఉండాలి అంటే మీ అందరి ఆధ్వర్యంలో గ్రామంలో జరిగే రకరకాల కార్యక్రమాల్లో ఐకమత్యంగా వాళ్ళు పాల్గొనేలా చేయండి. నిజంగా నేను ఇందాక కోరుకున్నట్లుగా భవిష్యత్తులో మీ కేంద్రాల నుంచి పిల్లలు దేశ స్థాయి నాయకులుగా, హిందూ సమాజం కోసం పనిచేసేవారుగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.